యాకోబు మొట్టమొదటిగా భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని వెతికాడు, కానీ దాని తర్వాత దేవుని యొద్దకు వచ్చి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఆయన అడుగుచున్నాడు. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటో తెలుసా? తను చేసిన తప్పుని రిగ్రెట్ అవ్వడం, ఒప్పుకోవడము, మారు మనసు పొందడము, మార్పు చెందడం. హల్లెలూయా. మరి మనం కూడా మార్పు చెందుతున్నామా మన జీవితంలో? ఒకప్పుడు భయంకరమైన జీవితం కావచ్చు, కానీ ఇప్పుడు ఏ విధంగా బ్రతుకుచున్నాము? మన జీవితంలో మార్పు కలుగుచున్నదా? మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ యాకోబు మారిన తర్వాత అంట ఆయన ప్రార్థన మారింది. ఆమె మొట్టమొదటిగా మారింది ఏంటి? యాకోబు యొక్క ప్రార్థన ఇక్కడ మారిపోయింది. అంటే ఈయన భూ సంబంధమైన వాటి కొరకు ఫస్ట్ పరిగెత్తాడు, కానీ దేవుడు ఈయన మారిన తర్వాత ఆయన పర సంబంధమైన వాటి కొరకు ఆయన అడుగుచున్నాడు. అంటే మనము కూడా ఉండబోయే దాని గురించి మనం అడగాల. ఆమె ఇక్కడ మనకి వీళ్ళు అన్యాయం చేస్తున్నా, ఏం చేస్తున్నా, మాటలు అంటున్నా కానీ పరలోకంలో నా స్థానం అధికమవుతుంది అని మనం ఏం చేయాలా? సంతోషించాలా. యాకోబు మారిన తర్వాత మొట్టమొదటిగా మారింది ఏంటంటే యాకోబు యొక్క ప్రార్థన మారింది. ఆ తర్వాత ఏం మారింది? యాకోబు యొక్క పేరు మారిందంట. హల్లెలూయా. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా.